అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. దీనిలో మంత్రి శ్రీధర్ బాబు ఫ్లాగ్ హోస్టింగ్ నిర్వహించారు. అయితే అన్నిటికన్నా ప్రత్యేకంగా నిలిచింది సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతాన్ని ఆలపించినటువంటి దృశ్యం చాలా అబ్బురపరిచేలా ఉంది. మనతో మాట్లాడడానికి స్థానిక అధికారులు ఉన్నారు. చెప్పండి, మీకు ఎన్ని రోజులు టైం పట్టింది నేర్చుకోవడానికి, ఎట్లా అనిపిస్తుంది? ఒక ప్రత్యేకత సైన్ లాంగ్వేజ్ లో జాతీయ భాష అంటే మనం ఎక్స్ప్రెషన్ భావాలను పలికించడం అంటే ఎన్ని రోజులు పట్టింది, ఎట్లా అనిపిస్తుంది? ముందు అందరికీ నమస్కారం అండి. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను సిడిపిఓను కరీంనగర్ రూరల్ ప్రాజెక్టు. అయితే కరీంనగర్ జిల్లా లోపల మా కలెక్టర్ మేడం గారు మా అందరి పట్ల అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో పాటు ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే ప్రజావానికి కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు కానీ పిల్లలు అట్లా వచ్చిన డిపెండెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ శరీరం మనకు అర్థంగా అవుతలేదని చెప్పేసి గమనించేసి మా అందరు కూడా వీళ్ళందరూ నేర్చుకుంటే ఈజీగా నేర్పడం బాగుంటుంది అని చెప్పేసి మేడం ఇంట్రెస్ట్తోని ఒక మన ఆశయ ఆకృతి అనేది హైదరాబాద్ నుంచి ఒక టీంను వాళ్ళు నేర్పే వాళ్ళని పిలిపించి మా అందరు కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అది ముందుగా మా అందరి తరఫున మేడంకి కలెక్టర్ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకోసం అంటే చాలా అవసరం కూడా. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఏం మాట్లాడుతుండ్రో మాకు తెలియదు, అసలు తెలియకుండా ఉంటుంది. కాబట్టి మాకు ఒక 6 రోజుల ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 6 రోజులలో మొదటి రోజు ముందుగా ఎట్లా నేర్చుకుంటాం నా స్టూడెంట్ లైఫ్ గుర్తుకొచ్చింది. మా వయసుకు తగినట్టు అనిపించకపోయినా గుడ్ మార్నింగ్ అనేది మనకు ఇట్లా చెప్పేస్తాం గుడ్ మార్నింగ్. తర్వాత మనకు నేమ్ అడిగినప్పుడు ఎట్లా, మనకు అంటే హాయ్ చెప్పినప్పుడు ఎట్లా, తర్వాత ఈ నేషనల్ అంతం ఎట్లా, ఇదంతా కూడా పిల్లలతో మేము నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాము. ఆల్ఫాబెటిక్స్ ముందు వచ్చినట్టయితే మిగతా అంతా కూడా నేర్చుకోవచ్చు. ముందు ఆ రోజు కూడా మా పిల్లలతో పాటు మేము షేర్ చేసుకొని బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం జరిగింది. ఎక్కడికన్నా స్కూల్లో అయితే ఇది ఏంటంటే నేర్చుకున్నది ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మాకు అంటే గుర్తుంటుంది. కాబట్టి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? మేము ఒక 6 days ట్రైనింగ్ అయింది. తర్వాత ఇప్పుడు 6 daysలో మాకు నేషనల్ అంతం కూడా నేర్పడం జరిగింది. కాకపోతే నిన్న ఒక్కరోజు మళ్ళీ ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో మాకు అది కొంచెం చేయలేకపోయినాం. నిన్న ఒక్కరోజు మేము ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళంతా కూడా చేయగలిగినాము. అది కూడా మేము స్కూళ్ళకి వెళ్ళి దీని గురించి నేను నేర్చుకున్నదంతా కూడా ప్రాక్టీస్ చేసినట్టయితే ఎప్పుడు వచ్చినాక మేము చెప్పడానికి బాగుంటుంది. కాబట్టి ముందుగా మా కలెక్టర్ మేడం గారు మాత్రం చాలా కృతజ్ఞతలు అండి. ఇది ఎక్కడికి పోయినా మాకు ఇది అవకాశం ఉంటుంది, అంటే చెప్పడానికి బాగుంటుంది, వాళ్ళు అర్థం చేసుకోవడానికి బాగుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషం అండి. చిన్న ఆలోచన గొప్ప మార్పుకు దారితీసింది. డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి సంబంధించినటువంటి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. పట్టుదలతో జాతీయ గీతాన్ని సైతం ఆలపించినటువంటి పరిస్థితి. మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్కి సంబంధించి ఒక కామెంట్ చేస్తూ దానికి సంబంధించిన సైన్ చేయాలి. ఓకే, నమస్తే అండి. నా పేరు లక్ష్మి. నేను సఖీ వన్ స్టాప్ సెంటర్లో సెంటర్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తాను. ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం ద్వారా మా సెంటర్కి ఎవరైనా డెఫ్ అండ్ డమ్ వాళ్ళు వస్తే కనుక వాళ్ళ యొక్క సమస్యను మేము అర్థం చేసుకోవడానికి మాకు సమస్య ఉంది, చాలా ఇబ్బందులో ఉంది. గుడ్ మార్నింగ్ చెప్తాను నేను. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, ఓకే, వెల్కమ్ యూ అంటే నేమ్ అడగాలంటే నేమ్ మీకున్న సమస్య ఏంటిది అనే దాన్ని అడగాలి అంటే అంటే ఎవరి నుంచి వచ్చింది, మీకు పెళ్ళి అయిందా, పెళ్ళి అంటే వివాహం అంటే ఇది మీ హస్బెండ్ నుంచి ఉందా, లేదు అంటే ఫ్యామిలీ నుంచి ఉందా, ఎవరి నుంచి ఉందా అంటే అత్తమామల ఫ్యామిలీ అందరితో నుంచి ఉందా, అలా దాని నుంచి మనం వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కేవలం కలెక్టర్తో పాటు ఇతర అధికారులు అందరూ నేర్చుకోవడం వల్ల వివిధ సమస్యలతో వచ్చే అధికారుల వద్దరికి వచ్చే వాళ్ళకి సమస్య పరిష్కారం అయ్యేటువంటి మార్గం కూడా సుగమంగా మారింది. మరొక అధికారి ఉన్నారు, మీరు చెప్పండి, మీకు సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మీరు ఎన్ని రోజులు నేర్చుకున్నారు? నా పేరు సబిత అండి. నేను కరీంనగర్ అర్బన్ సిడిపిఓగా వర్క్ చేస్తున్నాను. 1 week ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే కలెక్టర్ గారు అరేంజ్ చేశారో ఆ ట్రైనింగ్ మొత్తం అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ యాంథమ్ కూడా పిల్లలతో పాటు ప్రాక్టీస్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్లో డిజబుల్డ్ వెల్ఫేర్ కూడా ఉంది కాబట్టి మాకు సంబంధించిన స్కూల్స్, పిల్లలకి డెఫ్ అండ్ డమ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళతో మాట్లాడడానికి కానీ రెగ్యులర్గా ఇంటరాక్ట్ కావడానికి వాళ్ళతో అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడు డమ్ అయిపోయే వాళ్ళం, ఇంకా ఏం మాట్లాడలేక జస్ట్ గమనిస్తూ ఉండేవాళ్ళం. కానీ మేము ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే కొన్ని వాళ్ళను ఎలా ఉన్నారు, మీ పేరేంటి అని చెప్పేసి కొన్ని విషయాలను మేము మీ అమ్మ పేరేం పేరు అట్లా అవన్నీ కూడా మేము మీ ఫాదర్ ఎవరు, మీ సిబ్లింగ్ సిస్టర్ ఎవరు, అట్లా అవన్నీ కూడా కొన్ని మాటలు మేము మాట్లాడగలుగుతున్నాము. సో వాళ్ళ ద్వారా ఇంకా కొంచెం లాంగ్వేజ్ అంటే ప్రాక్టీస్లో ఈ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మా దగ్గరికి చాలామంది వస్తుంటారు, కొన్ని సమస్యలతో వస్తుంటారు. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవడానికి కూడా దీని ద్వారా మాకు ఒక మంచి అవకాశం మాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది తప్పకుండా మా శాఖకైతే జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఒక మంచి
అవకాశాన్ని అందించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నా పేరు సరస్వతి. నేను డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్. ముఖ్యంగా మా శాఖకు సంబంధించి ఈ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వచ్చే సమస్యల మీద మమ్మల్ని సంప్రదించినప్పుడు, ఇతర డిపార్ట్మెంట్లో సంప్రదించినప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ సమస్యను గమనించి మన జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ ట్రైనింగ్లో 4 రోజుల పాటు DTCలు ఏర్పాటు చేశారు. అప్పుడు అందరం అటెండ్ అయ్యాము. అప్పుడు ప్రజా వాళ్ళకు కూడా చాలామంది సమస్యలు వస్తారు. మాకు డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఒకటి, హియరింగ్ ఎంపైర్డ్ స్కూల్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సైగలు, భాష అర్థం కాక చాలా మనసుకు ఇబ్బందిగా ఆవేదన ఉంటుండే. ఈ ట్రైనింగ్లో కొంత ఫండమెంటల్ నేర్చుకున్నాము. తర్వాత మళ్ళీ మేము ఆ పిల్లల స్కూల్ విజిట్ చేసి కూడా వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది మాకు ఇంకా బాగా వస్తుంది అనుకుంటున్నాము. అదేవిధంగా నేషనల్ అంతెం కూడా ప్రాక్టీస్ చేసాము. ఈరోజు గ్రౌండ్లో ఆ పర్ఫార్మెన్స్ అందరి ముందు ఇవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంత మంచి అవకాశం ముఖ్యంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఆ శాఖ కూడా మా పరిధిలో ఉంది కాబట్టి నాకు మా అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి అన్ని శాఖల వాళ్ళకి ఎవరికైతే సంబంధం ఉంటుందో అందరికీ ఇప్పించి ఇలాంటి ఒక ఇన్నోవేటివ్గా జిల్లాలో ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది ఇదే ప్రథమం. దీని ద్వారా అందరూ కూడా నేర్చుకుని పిల్లలకి ఇంకా కూడా వాళ్ళకి వాళ్ళ బాధలు తెలుసుకొని, పిల్లలే కాకుండా పెద్దవాళ్ళని కూడా డెఫ్ అండ్ డమ్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఈజీగా మేము మన సర్వీస్ అందించే అవకాశం ఉంటుంది. ఇంత మంచి అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి మా డిపార్ట్మెంట్ తరఫున, జిల్లా తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, సర్వీసెస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ లాగా మీ వద్దకే వచ్చి మీ భాషలోనే మేము సేవలు అందిస్తామని అధికారులు పట్టుదలతో నేర్చుకున్నారు. చెవిటి మూగకు సంబంధించిన ఏ సమస్య అయినా వారి సమస్యను అర్థం చేసుకోవడము, వారికి సూచనలు చేయడం అంతా కూడా సైన్ లాంగ్వేజ్లో చేశారు. అన్నిటికన్నా అబ్బురపరిచే విధంగా జాతీయ గీత ఆలాపన అనేది ప్రధాన ఆకర్షణగా ఉంది అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.